హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. సో చూస్తున్నారు వ్యూవర్స్, అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే నాట్ సబ్స్క్రైబర్స్ పర్సంటేజ్ అయితే ఎక్కువ ఉంది. సో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే బాగుంటుంది. సో ఇదైతే రంగోలీ గార్డెన్స్ అయితే పార్ట్ 2, ఆల్రెడీ పార్ట్ 1 అయితే నా ఛానల్లో ఉంది. సో దానికైతే ఇది పార్ట్ 2. ఇక్కడైతే రూరల్ టబ్ హౌస్. సో ఇది కూడా కర్ణాటక విలేజెస్లో ఒక హౌస్ లాగా. సో దీని లోపలికి కూడా మనకి ఎంట్రన్స్ ఉంది. సో దీని హౌస్ లోపలికి వెళ్తే వెళ్తున్నాం ఇప్పుడు. షెన్ను వీళ్ళు చూడు ఇక్కడ కబుర్లు చెప్పుకుంటా ఉన్నారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. సో వాళ్ళిద్దరూ ఆయన చూస్తున్నాడు కదూ. అరే మా అమ్మ ఇంకా లోపలికి రాలేదు, మాట్లాడుకుంటా ఉందని చూస్తున్నాడు. పని సో ఇక్కడ చూసారా ఆ చైరు. సో ఓల్డ్ డేస్లో ఉండే కదా ఆ చైరు, మళ్ళీ ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా అన్నీ అప్పట్లో చూసిన ఐటమ్స్ అన్నీ మళ్ళీ ఇప్పుడైతే చూస్తున్నాము. ఆ ఉయ్యాలు చూసారా, ఆ ఉయ్యాలు కూడా అప్పట్లో అలాగే ఉండే కదా. అక్కడ చూడ బాబు హోంవర్క్ రాసుకుంటున్నాడు. సో ఇక్కడ చూసారా బాబుకు స్నానం చేపిస్తున్నట్లుగా ఆ పిక్చర్ అయితే పెట్టారు ఇక్కడ. సో ఇది చూడండి ల్యాంప్, ఓల్డ్ డేస్లో ఉండే కదా ల్యాంప్. సో నాకైతే గుర్తుంది, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నేను కూడా చూసాను అది. సో ఇప్పుడైతే లేదు ఆ ల్యాంప్ ఒకటి. ఇంకా ఉట్టి అప్పట్లో ఇట్లా మేకులు కొట్టడం అవన్నీ ఏం లేవు కదా. సో గోడకి ఇలా చెక్కలు కొట్టేసి దానిపైన బట్టలు పెట్టుకోవడం అవన్నీ ఉంటాయి కదా. సో అవి కూడా అక్కడ ఉన్నాయి చూడండి. అక్కడ చూడండి ఒక బుట్ట తగిలిచ్చి ఉంది కదా. మేకులు కాకుండా అట్లా సో ఇక్కడ చూసారా డాగు, దాని పిల్లలు మొత్తం రియల్గా చూసినట్టుగానే ఉంది నాకైతే అది. ఇంకా ఇక్కడ అక్కడక్కడ వాటర్ కూడా పెట్టారు. సో వాటర్ తాగడానికి ఎవరైనా డ్రింకింగ్ వాటర్ అయితే అవైలబుల్లో ఉంది. సో ఇక్కడ చూసారా ఆయిల్ తీస్తారు కదా. సో ఆయిల్ తీసేది ఇప్పుడంటే అన్ని మిల్లులు మిషన్లు అన్నీ అయితే వచ్చాయి. సో అప్పట్లో అంతే ఇలాగే కదా చేసేవాళ్ళు. ఇక్కడ అలా తిరుగుతూ ఉంటే అక్కడ నుంచి అయితే ఆయిల్ పడతా ఉంది. సో దానికి సింబాలిక్ అయితే ఈ హౌస్. సో ఇక్కడ చూసారా పిడకలు గోడకు పెడతారు కదా, పిడకలు అవి. సో అవైతే అప్పుడు పల్లెలలో అవన్నీ అలా చేసుకొని వంట చేసుకోవడానికి దానికైతే యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఆన్లైన్లో కూడా అమ్ముతూ ఉన్నారు. ఇప్పుడు కాలం ఈ జనరేషన్ వాళ్ళు చూడడానికి ఆన్లైన్లో కూడా ఉన్నాయి అవి. సో ఇదైతే ఇంకొక హౌస్, రూరల్ హోమ్స్ అని.
సో ఇక్కడ చూసారా 3 వీల్స్ ఉంది కదా, అది నేను చిన్నప్పుడు నేను కూడా దాంతో ఆడుకున్నాను. నాకైతే బాగా గుర్తుంది అది. మా అన్న నేను ఇద్దరం అయితే దాంతో ఆడుకున్నాం. అది అంటే మనకు నడక వచ్చేటప్పుడు దాంతో నడుస్తూ ఉంటాం కదా అది పట్టుకొని. సో అదైతే అది. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన ఏదో మగ్గమే ఇది. రాదు బండి 2 వీడియోస్ పెట్టుకోవాలి. 2 అంత షన్ను బట్టలు పిండుతుంది చూడు అక్కడ. షన్ను దోబీస్ అంటే బట్టలు చేసేవాళ్ళు, బట్టలు పిండేవాళ్ళు. బట్ట నూరుతుందా ఆమె? సో ఇదైతే దోబీస్ హౌస్. యాక్చువల్గా నేను అక్కడ మొత్తం బ్యాక్గ్రౌండ్లో మాట్లాడి అదే వాయిస్ పెడదాం అనుకున్నాను, కానీ అక్కడ కొన్ని సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి ఆ ఏరియాలో. మళ్ళీ కాపీరైట్స్ పడతాయి కదా అని చెప్పేసి మళ్ళీ కొంచెం ఆ సాంగ్స్ వచ్చిన టైంలో అయితే నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ తీసేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో ఇది చూసారా, అప్పట్లో బట్టలు పిండడానికి తీసుకొని వెళ్ళి వాగు దగ్గర పిండి తీసుకొని వచ్చేవాళ్ళు కదా. సో దానికి సింబాలిక్గా అయితే ఇక్కడ అది పెట్టారు. నాకు కూడా కొన్ని ఏమీ తెలియదు, మా అమ్మతో వెళ్ళాం కదా. సో మా మమ్మీ చెప్తా ఉంది అక్కడ అన్నీ. సో ఇది ఇలా అది ఇలా అని చెప్పేసి మా బాబుకైతే నేను అన్ని బాగా చూపిస్తున్నాను ఇవన్నీ. సో ఇదైతే టాయ్ మేకర్స్ హౌస్, అంటే అక్కడ బొమ్మలు చేస్తారు, బొమ్మలు చేసే వాళ్ళ ఇల్లు లాగా. సో దానికి సింబాలిక్గా అయితే ఇది పెట్టారు. ఇవన్నీ చెక్క బొమ్మలు. అసలు అవన్నీ ఆ స్టాచ్యూస్ అన్నీ చాలా బాగా చేశారు. ఆ చెయ్యి అలాగే నిలబెట్టడం కానీ, బాబుని ఎత్తుకొని ఉన్న ఆ విధానం కానీ చాలా అంటే చాలా బాగుంది ఇదంతా. శిల్పులు ఆ బట్టలు వేయడము అదంతా చూడు కదా. బట్టలు వేయడం కానీ, పైన ఫోటోలు పెట్టడం కానీ. అంటే ఓల్డ్ డేస్లో వీటికి సపరేట్ షాపులు అనేది ఏమి ఉండదు. జస్ట్ ఇంట్లోనే బయట ఒక అరుగులాగా ఉండి అక్కడే వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు. సో అవన్నీ అయితే ఇక్కడ చూడొచ్చు మనము. ఆ తాళ్ళు పెట్టడము, తాళ్ళ మీద బట్టలు వేయడము, అది చూడు బాగుంది కదా. రియలిస్టిక్గా ఉంది అదంతా. సో ఇదైతే బుట్టలు చేస్తారు కదా, ఈ బుట్టలు. సో వాళ్ళ హౌస్కి సింబాలిక్ అయితే ఇది. సో ఇదైతే కుండలు, అంటే పాట్ మేకర్స్, కుండలు చేసే వాళ్ళ ఇల్లు. సో అది ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇక్కడ చూసారా, అతను మట్టి తొక్కుతున్నాడు. సో వాటికి సింబాలిక్గా అంత అయితే ఈ హౌస్. సో అప్పుడైతే పిల్లలతో అసలు ఇబ్బంది అనిపించేది కాదు ఓల్డ్ డేస్లో. అంటే అందరూ కంబైన్డ్ ఫ్యామిలీస్ అలా ఉన్నారు కాబట్టి ఒకరికిద్దరు ఉండే వాళ్ళు చూసుకోవడానికి. అంటే గ్రాండ్ పేరెంట్స్ కానీ, బాబాయిలు, పిన్నులు, మామలు, సో ఇలా అందరూ ఉండేవాళ్ళు కదా. సో పిల్లలు ఎక్కువ మంది ఉన్నా మనకి ఒక పనికి అయితే ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడైతే ఇంట్లో ఒక్కరున్నా కష్టమైపోతుంది, ఎందుకంటే సింగిల్స్ కాబట్టి వాళ్ళని చూసుకునే వాళ్ళు ఉండరు కాబట్టి. అప్పుడు రోజులే కొంచెం బాగున్నాయని అయితే అనిపించేది. సో ఇక్కడ అన్నీ చూస్తూ ఉంటే మా మమ్మీ అయితే ఆ ఓల్డ్ డేస్ అయితే బాగా గుర్తు చేసుకుంటుంది. సో ఇది చూసారా, ఇదైతే బార్బర్ హౌస్ ఉంటుంది కదా. సో దానికి సింబాలిక్ అయితే ఇది ఇక్కడ. సో ఇదైతే పెద్దవాళ్ళు పిల్లలు వీళ్ళిద్దరైతే ఖచ్చితంగా చూడాలి. సో పెద్దవాళ్ళు చూడడం వల్ల వాళ్ళు ఓల్డ్ డేస్ గుర్తొస్తాయి, ఇంకా మన పిల్లలు చూడడం వల్ల సో ఓల్డ్లో ఇలా ఉందా అనేసి వాళ్ళకైతే మనం చూపించవచ్చు. సో మనకైతే మిడిల్ నాలెడ్జ్, సగం చూసి సగం చూడని నాలెడ్జ్ అయితే ఇక్కడ తెలుస్తుంది. సో ఇదైతే గాజులు చేసే వాళ్ళ ఇల్లు. సో దానికి సింబాలిక్గా అయితే ఇది ఇక్కడ పెట్టారు. అప్పట్లో అయితే ఇంతే కదా, ఇంటి దగ్గరకు వచ్చి గాజులన్నీ వేసేవాళ్ళు. సో ఇదైతే కార్పెంటర్స్ హౌస్, అంటే చెక్క పని చేస్తారు కదా, వుడ్ వర్క్. సో వాళ్ళ హౌస్కి సింబాలిక్ అయితే ఇది ఇక్కడ పెట్టారు. ఇప్పుడైతే అన్ని మిషన్లు, అంత మిషన్ వర్క్ అయితే వచ్చింది. సో ఇదైతే బ్లాక్ స్మిత్ హౌస్, అంటే ఐరన్ వర్క్ అదంతా ఉంటుంది కదా. సో దానికి సంబంధించిన హౌస్కి సింబాలిక్ అయితే ఇది పెట్టారు.
సో ఇదైతే స్కూల్ టెంపుల్, అంటే స్కూల్ కి సింబాలిక్ అయితే ఇదైతే ఇక్కడ పెట్టారు. చదువుకోపో. హోంవర్క్ రాయని వాళ్ళ నిలబెట్టించిండు సార్ ఆడ. షెన్ను హోంవర్క్ రాయకుంటే చూడట్లా వస్తుంది. సో ఇదైతే ఒక రచ్చబండ, అదే పంచాయతీ లాగా. సో అప్పట్లో ఉండే కదా పెద్దలందరూ అక్కడ కూర్చొని ఏదైనా తప్పు జరిగినా సో వాటికి ఇది చేస్తా ఉంటారు కదా. సో దానికి సింబాలిక్ అయితే ఇది పెట్టారు ఇక్కడ. బావి చూపిస్తారా? బావితో బావి అగో ఆయన. షెన్ను సో చూసారా, ఇదైతే బావి సెటప్ అయితే భలే ఉంది. నాకైతే భలే నచ్చింది ఇది. ఇంకా ఇక్కడైతే మనం చిన్నప్పుడు ఆడిన గేమ్స్ అయితే కొన్ని ఉన్నాయి. సో అక్కడ చూసారా, 7 పెంకులు ఆడతాం కదా. సో ఆ గేమ్ అయితే ఉంది. నేనైతే చిన్నప్పుడు ఇది నాకైతే నా ఓల్డ్ డేస్ అయితే బాగా గుర్తొచ్చాయి. ఇక్కడ అన్నీ ఇట్లా 7 అయితే అలా పెట్టేసి మనం బాల్తో కొట్టి అవన్నీ ఆ గేమ్ ఆడాం కదా. సో చాలా బాగుంటుంది అది. సో దానికి సింబాలిక్ అయితే అది ఇక్కడ పెట్టారు. సో ఇది చూసారా, ఇదైతే ఇవి రోళ్ళు అవి చేశారు కదా. సో వాళ్ళ హౌస్కి సింబాలిక్ అయితే ఇది ఇక్కడ పెట్టారు. సో ఇదైతే లైమ్ స్టోన్ మేకర్స్ హౌస్, అంటే సున్నపు రాళ్ళు చేస్తారు కదా. సో దానికి సింబాలిక్ అయితే ఇది. ఇప్పుడంటే అన్ని కలర్స్ అవన్నీ వచ్చాయి. సో అప్పట్లో అన్ని సున్నమే కదా. సో దానికి సింబాలిక్ అయితే అది పెట్టారు అక్కడ. సో ఇదైతే కాబ్లర్స్ హౌస్, అంటే ఈ చెప్పులు కుట్టే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ హౌస్కి సింబాలిక్. సో ఈ సెటప్ అయితే ఇక్కడ ఉంది. సో ఇదైతే లంబాడీస్, అంటే లంబాడీ వాళ్ళ హౌస్ ఉంటుంది కదా. సో వాళ్ళకి సింబాలిక్. సో వాళ్ళ బట్టలు అయితే భలే ఉంటాయి కదా. సో ఇది చూసాక నాకు చిన్నప్పుడు ఇలాంటి డ్రెస్ అయితే ఒకటి ఉన్నింది, ఎల్లో కలర్లో ఇలా మిర్రర్స్ వచ్చి. సో నాకైతే అది గుర్తొచ్చింది ఇక్కడ. సో ఇదైతే పార్ట్ 2. యాక్చువల్గా నేను 2 పార్ట్స్ అయితే పెడదాం అనుకున్నాను, కానీ ఇది కూడా వీడియో లెంత్ ఎక్కువ పోతుంది. సో ఇంకా చాలా వీడియో అయితే ఉంది రంగోలీ గార్డెన్స్ది. సో అదైతే నేను పార్ట్ 3లో పెడతాను. సో నెక్స్ట్ అది వచ్చేసి ట్రెడిషనల్ ఫార్మింగ్ సిస్టమ్, అంటే అప్పట్లో ట్రెడిషనల్గా ఫార్మింగ్ ఎలా ఉండేది. సో దాని గురించి అయితే నేను పార్ట్ 3లో అయితే పెడతాను. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.